తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. 8 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 8 సంవత్సరాల క్రితం అదృశ్యమైన తమ కొడుకు అసలు ఎక్కడ ఉన్నాడో తెలియక ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి. కనీసం నా కొడుకు జాడ చెప్పండి అంటూ తిరగని ఆలయం లేదు, అదేవిధంగా తిరగని పోలీస్ స్టేషన్ కూడా లేదు. ఎక్కడైనా ఎవరైనా ఒక వార్త చెప్తే చాలు, అంతకు మించి మాకేం అక్కర్లేదు, మా అబ్బాయి వెళ్ళిపోయి 8 సంవత్సరాలు అవుతుంది, దేవుడా మా అబ్బాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలు అని 1,000,000 మంది దేవతలకైతే మాత్రం మా తల్లిదండ్రులు మొక్కుకున్నారు. సో వారి యొక్క కలలన్నీ కూడా ఇప్పుడైతే మాత్రం ఆనందంతో తల్లడిల్లుతున్నారు వీళ్ళంతా కూడా. సో మనం చూడొచ్చు, విజువల్లో కనిపిస్తున్నారు కదా ఈ తల్లిదండ్రులు. అదేవిధంగా ఈ యువకుడు పైడిరాజ్ అనే వ్యక్తి 8 ఏళ్ల క్రితం కొన్ని కారణాల వల్ల ఇంటి నుండి వెళ్ళిపోయాడు. సో తర్వాత తప్పు తెలుసుకొని ఇంటికి వద్దామంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో, సమాజం ఏమంటుందో, సో చుట్టూ ఉన్న గ్రామస్తులు ఏమంటారో అని భయపడి రాలేకపోవడం వల్ల 8 సంవత్సరాలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సో వీరి యొక్క బాధని అర్థం చేసుకున్నటువంటి విజయనగరం జిల్లా పోలీసులు అయితే మాత్రం ఈ కేసుని చాలా ఛాలెంజ్గా తీసుకొని ఎలా అయినా ఒకవేళ అబ్బాయి జాడ తెలిసినట్టయితే ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలని అహర్నిశలు కూడా కష్టపడి ఇప్పుడు తల్లిదండ్రుల చెంతకి ఆ యువకుడిని చేర్చారు. సో అంటే ఇదంతా చిన్నపిల్లడు కాదు, తప్పిపోవడానికి ఇంత వయసు వచ్చాడు, తప్పిపోవడం ఏంటి అని అనుకున్నారు కదా. కొన్ని కారణాలు ఉంటాయి, అంటే కొన్ని బయటికి చెప్పగలం, కొన్ని బయటికి చెప్పలేము. పెళ్ళంటే ద్వేషం పెంచుకున్నాడు, పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఫైనాన్షియల్ గా బాధ్యతలు పెరుగుతాయి, అవన్నీ నేను బేర్ చేయగలనా లేదా, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నాకు నేనే కష్టంగా ఉన్నాను పోషించుకోవడం, ఈ భారం అంతా కూడా నా మీద పడుతుందేమో అని పెళ్లికి భయపడి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడైతే మాత్రం ఆ బాధలన్నిటి కూడా చెక్ పెట్టేస్తూ నేను ఉన్నానంటూ వచ్చేసాడు. సో ముందైతే మనం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం చింతలపేట గ్రామానికి చెందినటువంటి రమణ దంపతులను చూద్దాం, మాట్లాడదాం. ఎందుకంటే కొడుకు వచ్చిన తర్వాత మనం చూడొచ్చు, ఆ ఇంట్లో ఇప్పుడైతే మాత్రం పండగ వాతావరణం నెలకొంది, చుట్టాలు అందరూ కూడా వచ్చి సందడిగా అయితే ఉంది. సో ఒకసారి మాట్లాడదాం. 8 ఏళ్లుగా కొడుకు కోసం అసలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు, కొడుకు వచ్చిన తర్వాత వారి ఆనందం ఎలా ఉందో కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. 8 సంవత్సరాలుగా అసలు బిడ్డ గురించి ఫస్ట్ ఇంట్లో అంటే బిడ్డ అదృశ్యం అయిన తర్వాత మీ ఆలోచన ఎలా ఉందండి? చాలా మంచోడు, ఎందుకు ఇలా మిస్ అయ్యాడు అనేసి చాలా బాధలో ఉన్నామమ్మా. ఉంటే మా అబ్బాయి కనివే ఇప్పుడు లేడని గొర్రెల పోలీస్ స్టేషన్ వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గొర్రెల పోలీస్ స్టేషన్ మొత్తం 8 సంవత్సరాలుగా ఆ సార్లు అందరు కలిపి నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. మీ అబ్బాయి ఎక్కడున్నా ఆచుకు దొరికితే వెతికి పెట్టి నీకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాము, నువ్వేం బాధపడకంటే. అలాగో సార్ నా పరిస్థితి బాగోలేదు, ఆ అబ్బాయిని ఎక్కడున్నా వెతకడానికి నేను వెళ్ళి నేను హ్యాండిక్యాప్ని అయిపోయాను, మా ఆవిడకి అనారోగ్యం బాగోలేదు, ఆ అబ్బాయిని ఎలాగైనా కావాలండి, చాలా మంచోడండి, అలాంటి అబ్బాయిని కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్ అనేసి నేను 7 సంవత్సరాలుగా కేసును వదలకట్ట తిరగడం జరిగింది. నన్ను ప్రతి గొర్రెల మా మనలో పోలీస్ స్టేషన్లో ప్రతి ఎస్సీ కూడా, మారిన ఎస్సీ కూడా నా బాధను చూసి ఎదట ఎస్సీ గారు వచ్చేటప్పటికి నా బాధను వాళ్ళకి తెలియపరచడం, ఈ వచ్చిన ఎస్సీ కూడా నన్ను ఆదుకోవడం, స్టేషన్ మాత్రం ఒక కన్న తల్లిలాగా, తల్లి అని అలా చూడదు అలా చూశారమ్మా నన్ను గొర్రెల స్టేషన్ పోలీసుల వారు. వాళ్ళ సహకారంతో ఈరోజు ఎంత ఆనందంగా ఎంత సరదాగా ఉన్నానో. ఆ ఎస్సీ గారు, ఏ ఎస్సీ నీకు ఎందుకు, నీ కష్టాన్ని సుఖాన్ని, నేను ఎక్కడికి మా అబ్బాయిని నిలకడానికి వెళ్తే పలానా ఇచ్చపారం నేను వెళ్ళాను సార్ అని స్టేషన్ని తెలియపరిచి మళ్ళీ రావడం. మన మీద మనం చెప్పిన విధంగా అతను ఫాలో అవుతాడు, వాళ్ళ అబ్బాయి మీద అంత ప్రేమ లేకపోతే అతను అంత దినిగా ఆక్రోహానికి గురవడం. ఇలాంటి కేసును మనం ఎలాగ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అబ్బాయిని ఎక్కడున్నా అప్పచెప్పి వాళ్ళ కళ్ళల్లో మనం ఆనందం చూడాలని గొర్రెల స్టేషను సిబ్బంది మొత్తం నా గురించి చాలా బాధపడ్డారమ్మా. అందరూ ఏడ్చారు నా గురించి, చాలా బాధపడ్డారు. రమణ గారు బాబు కోసం ఏ గుళ్ళకి వెళ్ళారు, ఏ ప్రాంతం తిరగని గుళ్ళే లేదమ్మా, మన రాష్ట్రం మొత్తం మీద తిరగని గుళ్ళే. తిరుపతి వెళ్ళాను అనకూడదు, ఎక్కడ టెంపుల్ విజయవాడ అంతా నాకు పుట్టినిల్లు, ఆ తల్లినే నేను నమ్ముకున్నాను. ఆ తల్లికి ఈ గడ్డం కూడా నేను తీయలేదు, ఈ పెరగగానే వెళ్ళడం గడ్డం తీసుకోవాలి. అమ్మాయి ఎప్పుడైనా నా కొడుకు నాకు చేర్చాలమ్మా, నిన్నే నమ్ముకొని నేను ఉన్నాను, మనిషిని నేను నమ్మను, ఎవరిని నమ్మనమ్మా, నిన్నే నమ్మాను. ఆ తర్వాత ఆ తల్లి ఆ గొర్రెల పోలీస్ స్టేషన్లో నా మనసుల్లో దూరి
నా కొడుకుని నా సెంత చేర్చినట్టు చాలా కష్టపడ్డారమ్మా గొర్రెల పోలీస్ స్టేషన్. రమణ గారు 8 సంవత్సరాల్లో అంటే ఉన్నాడు ఏదో విధంగా, తల్లిదండ్రులు ఎలా అంటే మనం ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తాం. ఎక్కడో దగ్గర క్షేమంగా ఉంటాడు, ఎవరు ఎన్ని చెప్పినా కొంతమంది అంటారు ఎటు వెళ్ళిపోయాడో, ఉన్నాడో లేదంటే చనిపోయి, ఏమో తెలియదు, మీరు ఎంత వెతుకుతున్నారు ప్రయాసపడి అనేసి కొంత 100%లో 99% మనకి అనిపించిన 1% ఏమో నా బిడ్డ ఏ కష్టంలో ఉన్నాడు, లేదంటే ఎక్కడికైనా వెళ్తే ఏం జరిగిందో, అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడని ఎప్పుడైనా అనిపించిందా? ఎవరు ఏదో అనుకున్నా మీ బాధపడలేదమ్మా. ఆ పిల్లడు మంచోడు, వాడు తప్పు చేయలేదు. ఏదో రకంగా ఆ గ్రహస్థితుల వల్ల మాకు ఆ తలరాత వల్ల వాడు వెళ్ళిపోయాడు. ఎక్కడైనా వాడు బతుకుతాడనే ధీమాతోటి నేను 8 సంవత్సరాలు కూడా జర్నీ చేయడం, స్టేషన్తో జర్నీ చేయడం జరిగింది. నా బాధను చూసి కూడా గొర్రెల పోలీస్ స్టేషన్, రమణ నీకు కాలును, నువ్వు రావక్కర్నొద్దు, ఏదైనా అవసరమైతే మీ ఇంటికే మేము వస్తామని భరోసా ఇచ్చారమ్మా గొర్రెల స్టేషన్ వారు. పాపం ఎప్పుడు పోలీసులు ఈ ఏరియాకి వచ్చినా, ఎక్కడ కనబడినా మీరు ఆతృతగా వెళ్ళిపోయేవారు. జీప్ వచ్చిందంటే, పోలీసులు వచ్చారంటే గొర్రెల నుండి జీప్ వచ్చిందంటే ఆ సార్లు కలాలి, నా కొడుకు గురించి అడగాలి, నా ఏదైనా ఫోటో పాత ఏదైనా ఉందా రవనంటే ఉన్నది సార్ అన్నోడిని. తర్వాత ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఇచ్చోడిని. వాళ్ళ ఫ్రెండ్లు ఏమైనా కన్సల్ట్ చేసామంటే ఫ్రెండ్లు కలిసాను సార్, కష్టం చెప్పా, ఏది ఎవరో ఆచూకి ఇవ్వలేదని చెప్పాను, ప్రతిదీ కూడా ప్రభుత్వ సంస్థ ఎవరో ఏదో అనుకుంటారు చేస్తారని లేదు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, ఆడు బతికుంటాడు, మీరు తేగల కెపాసిటీ మీలో ఉంది, మీరు ఎలాగైనా తెస్తారనే దృఢ నమ్మకంతోనే గొర్రెల స్టేషన్లో నేను వదలడం జరగలేదమ్మా. ఎక్కడికి వెళ్ళి ఏ ఫంక్షన్కి వెళ్ళి సార్లు కలుసుకొని వచ్చి, బాబు ఎందుకయ్యా అలా తిరుగుతావు, నీకు ఎటు పనికి రావు, మీ ఆవిడ చూస్తే ఆరోగ్యం ఎలవయ్యా రమణ, నీకు ఎందుకు, మీ అబ్బాయి గురించి మేము చేస్తాం, ఏదైనా వస్తే ఇన్ఫర్మేషన్ మేము ఫోన్ చేస్తామంటే అతను ఎక్కడ ఫోన్ మిస్ అయిపోతున్నాయి అనేసి భోజనం తీసి ఆ కళ్ళల్లోకి వెళ్ళి కూర్చున్నాను. సార్ ఎప్పుడు ఫోన్ చేస్తాడేటి, ఏ శుభవార్త వస్తుందేటి అనేసి. ఈ చిన్న సెల్లు సిగ్నల్ తగలదు కదా, ఆడికి వెళ్ళిపోయి మళ్ళీ సారు నేను చూడకపోయినా మళ్ళీ అంటున్నా, సార్ ఎందుకు ఫోన్ చేశారు సార్, ఎలాగంటే ఏ శుభవార్త చెప్తారని ఆతురతో 8 సంవత్సరాలు ఉన్నా నా కళ నెరవేర్చారమ్మా. వచ్చిన కానిస్టేబుల్ సురేష్ కానీ, మురళి కానీ, ఆ పోలీస్ స్టేషన్లో మేడం గారు, ఆ మొత్తం సిబ్బంది అంతా నాకు మంచి సహకారం చేశారు. చుట్టాల బంధువులు ఎవరు చేయని సహకారం చేశారు. నీకెందుకు నీ కొడుకుని నీకు అప్పచెప్తారా నా ఏడకో ఇట్లా కంటిని చూడ్చారు అబ్బాలు. కొడుకుని అంటే 8 సంవత్సరాలుగా చూడలేదు కదా, మీరు వెళ్ళారు కదా చూడడానికి, అప్పుడు అనిపించిందా ఎక్కడికి వెళ్ళిపోయారో చెప్పకుండా? నేను అవన్నీ అడగలేదమ్మా. చూడగానే నేను ఆనందంలో మునిగిపోయాను. నా ఏడుపల్లి ఆపేసుకోవాలి, నేనేడితే ఆవిడ బాధపడతాడు. లేదులేండి, దేవుడు మీ అందున్నాడు అనుకోవడం. ఎవరిని పట్టించుకోలేదమ్మా మేము. అంతే, మన స్టేషన్ మీదే నమ్మకం, ఆడి మీద నమ్మకం పెట్టే నేను బతికాను. అందరూ ఎన్నో అన్నారు, చచ్చిపోండి అన్నారు, ఎన్నెన్నో నేను నమ్మలేదు. నా కొడుకు ఉంటాడు, వస్తాడు, నన్ను ఓదారుస్తాడు, మళ్ళీ పూర్వం రోజుల్లో తెస్తాడు. ఆ నమ్మకం నా గొర్రెల స్టేషన్ వారు ఇచ్చారు. ఆ 8 సంవత్సరాల క్రితం అసలు ఏం చెప్పి వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి? మేము మ్యారేజ్ చర్చ్ చేస్తాం. మ్యారేజ్ చర్చ్ చేస్తా, మ్యారేజ్ చేసుకుంటున్నాను వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఏ కారణం ఏదో మాకు చెప్పలేదమ్మా. చెప్పకుండా కార్డులు పంచుతాను అనుకుని వెళ్ళిపోవడమే. అక్కడి నుండి మాకు ఏడు తెలీదు. ఆ సార్లు అక్కడి నుండి అడిగారు అతన్ని. ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం, ఒక పక్క ఆనంద బాష్పాలు. ఈ 8 సంవత్సరాలుగా ఆయన పడ్డ తపన, కొడుకు కోసం ఆరాటం, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే కన్న పేగు బంధం అలా ఉంటుంది కాబట్టి. సో ఎవరైతే 8 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యారో, పైడి రాజు మన ముందు ఉన్నారు. పైడి రాజు, అసలు ఎక్కడికి వెళ్ళావు ఆ రోజు? నువ్వు ఎందుకు ఇంత అమ్మ నాన్న ఇబ్బంది పెట్టావు? మేడం ఫైనాన్షియల్ గా పెళ్ళి అంటే భయపడినా మేడం. ఎట్లా లాంగ్వేజ్ కూడా మారిపోయింది 8 సంవత్సరాలకి. లేదు మేడం, తెలంగాణ యాస వచ్చేసింది. ఓకే, ఎక్కడ ఉన్నావు మా తెలంగాణలో? తెలంగాణ మేడం, హైదరాబాద్ పోయినా 1 year, తర్వాత గద్వాల్ డిస్ట్రిక్ట్ లో 7 years ఉన్నా. ఏం చేస్తావు అక్కడ? టీ హోటల్ పెట్టినా మేడం. టీ హోటల్ నువ్వు ఓన్ గా పెట్టుకున్నావు? ఓన్ గా ఒక్కడనే నడుపుకున్నావు. ఎలా ఉంది బిజినెస్ అయితే ఇక్కడ? బిజినెస్ మేడం బానే ఉంది. సరే, నాన్న నిన్ను అంటే నేను అడ్రస్ ట్రేస్ అవుట్ చేసుకొని 8 సంవత్సరాలుగా పాపం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అదే విధంగా ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. దేవుడమ్మ దగ్గరికి, ఎక్కడ ఏ జ్యోతిష్యం చెప్తారు, అన్ని దిక్కులా తిరిగారంట పాపం నాన్న. సో నిన్ను చూడడానికి వచ్చేసరికి నువ్వు గుర్తుపట్టేవా నాన్నని? గుర్తుపట్టినా. ఎవరెవరు వచ్చారు నిన్ను తీసుకురావడానికి? సారు సురేష్ సార్ వచ్చారు మేడం. డాడీ, మా మామయ్య కొడుకు చిన్నోడు వచ్చారు. చూడ పోల్చినా మేడం. పోల్చావు.
అది అప్పుడు చేస్తే వెళ్ళి ఆనందం పట్టుకున్నావా? పడతాం మేడం. వెళ్ళి పట్టుకున్నావా నాన్న అనేసి పట్టుకున్నాం మేడం. ఆనందం చూసినా ఇంకా వెంటనే బయలుదేరినాం మేడం. ఇంకా రండి మన ఇంటికి పోతాం. ఇంకా మరి అక్కడ నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ బిజినెస్ అది 1 day లో అది హాఫ్ అన్ అవర్ లో బంద్ చేసిన. మొత్తం హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తే ఇంకా సార్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకా నడండి ఇంకా బయలుదేరుతాం. బ్యాగ్ సర్దినాం. మన భయపడ్డావా మళ్ళీ నాన్న ఏమైనా కొడతారా, అమ్మ ఏమైనా అంటుంది ఏమో అనేసి అని లేదు భయపడ్డావా? మేడం, ప్రేమ విస్తుంది. ఇంకా అవన్నీ ఉంది లోపల, కానీ ఇంకా అమ్మ నాన్న చూడాలని ఆనందంతో వచ్చేసినాను. సో ఊరు వచ్చేది కదా ఇదంతా పాత. అప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఇప్పుడు అలానే ఉందా? లేదు, కొద్దిగా మారినాయి మేడం రోడ్లు అన్ని. సో నాన్నకి ఏం చెప్తావు? ఇన్ని సంవత్సరాలుగా నా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పెట్టావు నేను. చాలా దానికి బాధపడినా. తల్లిదండ్రులు ప్రేమతో ఒక దెబ్బ వేసినా తప్పులేదు, నాకు తెలిసి. నిన్నైతే మాత్రం 2 దెబ్బలు వేసినా తప్పులేదు, ఎందుకంటే అంత ఇష్టం నువ్వంటే. ఏం చెప్తావు అమ్మ నాన్నకి? నీలాగే ఇంకెవరైనా బాగా చూసుకుంటాం మేడం. ఇది గతాన్ని ఇంకా విడిచిపెట్టి ఇంక ఇప్పుడైనా తల్లిదండ్రులు చెప్పిన నడుచుకుంటాం. ఎస్. సో ఇక్కడ అసలు ఏ సమస్య లేదు. సమస్య అంతా పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతల గురించి భయపడి, అమ్మో ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో మనకి మనం మెయింటైన్ అవ్వడమే చాలా కష్టంగా ఉంది, ఈ రేట్లు ఇవన్నీ. సో భార్య వచ్చిన తర్వాత ఆమె కోరికలు ఎలా ఉంటాయో, బాధ్యత ఇంకెంత పెరిగిపోతుందో అని భయపడి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోకుండా కొన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేస్తే బాగున్ను అని అనుకుంటున్నాను. కానీ నాకు పెళ్లి చేస్తున్నారని అదొక్క కాస్త ఇబ్బంది పడి, అదే కొన్ని రోజులు నేను కనబడుకుంటే పెళ్లి ప్రస్తావన మర్చిపోతారు కదా అనేసి అని ఎవరైతే ఉన్నారో మన హీరో పైట్ రాజు ఆలోచించి తెలంగాణ వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు కొడుకు ఏమయ్యాడో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మా అబ్బాయి ఆచూకీ తెలిసిందని అడగడం. సో రీసెంట్గా వచ్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా విజయనగరం జిల్లా ఎస్పీ దామోదరం గారి ద్వారా ఆదేశాల మేరకు ఆ అధునాతనిక టెక్నాలజీని ఉపయోగించి ఈ అబ్బాయిని ఫోటోని అక్కడ మ్యాచ్ చేసిన తర్వాత పలానా ఏరియాలో ఉన్నట్టు అక్కడైతే అప్డేట్ వచ్చింది. రాగానే పేరెంట్స్ని తీసుకొని వెళ్ళారు. అక్కడంతా కూడా మనం అనుకుంటాం, మూవీస్లో చూస్తుంటాం కదా, ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు పెద్ద అయిన తర్వాత వస్తే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం. సేమ్ అదే సీన్ అయితే అక్కడ రిపీట్ అయ్యింది. అమ్మ నాన్నని చూడగానే ఈ 8 ఏళ్ళు మిస్ అయ్యానని అన్ని మొత్తం పక్కన పెట్టేసి, తన బిజినెస్ అంతా పక్కన పెట్టి, పదండి ఇంకా మన ఊరికి వెళ్ళిపోదాం, ఇంకా చాలు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, నాకు తెలిసి వచ్చింది, మీకన్నా నాకు ఇంకేం ఎక్కువ కాదు, మీ ఇష్టం, ఎలా చెప్తే నేను అలా చేస్తాను అనేసి తల్లిదండ్రులతో వచ్చేసాను. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నారు కదా. కొడుకు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, ఇంకా ఆనందం అంటే ఇంకా దానికి మించి ఇంకేం ఉండదేమో వాళ్ళకి అనిపిస్తుంది. సో ఎవరైనా సరే ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారో ప్లీజ్ దయచేసి ఆలోచించండి. ఎందుకంటే మీరు తీసుకున్న డెసిషన్ వల్ల కుటుంబ సభ్యుల ఎమోషన్స్, ఎందుకంటే కన్న పేగు బంధం కాస్త దూరం అయితేనే తల్లడిల్లిపోతుంది తల్లిదండ్రులు. అలాంటిది అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, జాడ లేదు, ఒక ఫోన్ లేదు, ఇన్ని రోజులు అవుతుంది. అలా ఆశ కూడా సన్నగిల్లకుండా ఎదురు చూసారంటే ఆ తల్లిదండ్రులు అంటే పేగు బంధం అటువంటిదని చెప్పుకోవచ్చు. సో హీరో వచ్చేసిన తర్వాత ఇక్కడ అంతా కూడా అమ్మయ్య ఆ 8 సంవత్సరాలని ఇంకా మా జన్మలో లేకుండా మర్చిపోయాము, మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసుకున్నాం అన్నట్టయితే మాత్రం ఇక్కడ పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు